హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ఇవాళ నేను మీకు చాలా సింపుల్గా ఇంట్లోని లో బడ్జెట్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా దీనికోసం నేను బటన్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఈ స్టోన్ బటన్స్ వచ్చేసి 10 రూపీస్కి 3 బటన్స్. అదే క్రిమ్షన్ కలర్ బటన్స్ అయితే ఒక్కొక్క బటన్ వచ్చేసి 6 రూపీస్ ఛార్జ్ అనమాట. యాక్చువల్గా ఈ బటన్స్ రెండింటిని నేను డ్రెస్ డిజైన్ చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను, కానీ వేరే మోడల్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఈ బటన్స్ యూస్ అవ్వలేదు. సో ఇట్లా మిగిలిపోయిన వాటితో నేను ఇప్పుడు మీకు ఒక జ్యువెలరీని చూపించబోతున్నాను. సో ముందుగా ఒక సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఒక 50 రౌండ్స్ దాకా రోల్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం నేను ఒక బుక్ యూస్ చేస్తున్నాను. అదే మీరు కానీ పెళ్లి శుభలేఖ కానీ బుక్ కానీ ఇంకేమైనా ప్లాంక్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే వాటితో యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఫైనల్గా 50 రౌండ్స్ చుట్టేసిన తర్వాత పైన ఒక సింగిల్ థ్రెడ్ తీసుకొని ఇలాగా ఒక నాట్ వేసుకోవాలి. ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి నేను ఒక 2-3 నాట్స్ వేస్తున్నాను. ఇలాగా నాట్స్ వేసేసిన తర్వాత బుక్ని కొంచెం బెండ్ చేసామనుకో ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు అన్నీ కింద ఈవెన్గా పట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలాగ థ్రెడ్స్ అన్నీ ఈవెన్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి ఒక వైర్ తీసుకోవాలి. ఇది జస్ట్ ఒక సిల్క్ వైర్ లా ఉంటుందండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో సేమ్ లెంత్లో నేను కట్ చేసుకుంటున్నాను. ఈ వైర్ని కూడా అటాచ్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందని. ఇప్పుడు ఆ వైర్ని కూడా ఈ థ్రెడ్స్లో పెట్టుకొని 3 పార్టీషన్స్ తీసుకొని మామూలుగా జడ అల్లినట్టు ఇలాగ అల్లుకోవాలన్నమాట. చాలా స్టిఫ్గా ఉంటుంది కనుక నేను ఆ వైర్ యూజ్ చేశాను. సో ఈ విధంగా అల్లుకోవాలి మనము. చూడండి, మొత్తం అల్లేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎడ్జ్ నుంచి మనం బటన్స్ని లోపలికి పంపించుకోవాలి. ఫస్ట్ క్రిమ్షన్ కలర్ బటన్ని ఎక్కించుకోవాలన్నమాట. నేను థ్రెడ్ని ఇలాగ ఎందుకు అల్లానంటే బటన్ వెనకాల గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కదా, హోల్ అనేది. ఆ హోల్లో మామూలు థ్రెడ్ అయితే తిరిగిపోతుంది బటన్. సో అలాగ తిరిగిపోకుండా ఉండాలంటే ఇట్లాగా అల్లిన తర్వాత బటన్ని పెట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుంది, అలానే బటన్ కూడా తిరిగిపోకుండా ఉంటుంది. ఫస్ట్ క్రిమ్షన్ కలర్ బటన్ని ఎక్కించుకోవాలి. ఆ తర్వాత గోల్డ్ కలర్ బటన్ని ఎక్కించుకోవాలి. ఇలాగ 1 by 1 అన్ని బటన్స్ని ఎక్కించుకుంటూ ఉండాలి. జనరల్గా ఈ క్రిమ్షన్ కలర్ బటన్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెల్వెట్ కలర్ క్లాత్ తీసుకొని బటన్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా 1 by 1 అన్ని బటన్స్ని అటాచ్ చేసేసుకోవాలి. సో చూడండి, మొత్తం అన్నీ ఎక్కించేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి నెక్లెస్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకునేటువంటివి ఉంటాయి కదండి, బ్యాక్ చైన్స్. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మన నెక్లెస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఓవరాల్గా లుక్ అనేది ఇట్లా ఉంటుంది. ఇదే మనము బ్రేస్లెట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. బ్రేస్లెట్లా పెట్టుకుంటే లుక్ ఇట్లా ఉంటుందన్నమాట. మన నెక్లెస్ రెడీ అయిపోయింది కదా, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి కదా. సో ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఇయర్ రింగ్స్ కోసం ముందుగా 2 బటన్స్ తీసుకుందాము. అలానే ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకునే పిన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా బయట షాప్స్లో జ్యువెలరీ షాప్స్లో అమ్ముతారు. ఫస్ట్ నేనైతే బటన్కి బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కదండి, అది రిమూవ్ చేసేసాను. ఆ రిమూవ్ చేసేసి బ్యాక్ సైడ్ పిన్ని ఫెవిక్రిల్తో కానీ ఫెవిక్విక్తో కానీ స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాక్ సైడ్ ఇది పెట్టుకొని స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం డ్రై అయితే బాగా స్టిక్ అయిపోతుంది అనమాట. అంతే, మన ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి అన్నమాట.
ఇప్పుడు మిస్ మ్యాచ్ ఇయర్ రింగ్స్ ట్రెండ్ కాబట్టి నేను ఒక ఇయర్ రింగ్ అట్లాగా ఒక ఇయర్ రింగ్ ఇట్లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అలా నచ్చకపోతే 2 సేమ్ ఇయర్ రింగ్స్ ఒకసారి పెట్టుకోవచ్చు. అంతేనండి, లో బడ్జెట్లో నెక్లెస్ అలానే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పార్టీ వేర్ లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇదండి చైన్ ఓవరాల్ లుక్. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే బటన్స్తోనే చేసేసుకోవచ్చండి. సింపుల్గా మనం పార్టీకి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో. సో నేను ఇయర్ రింగ్స్ కూడా వీటిలోనే చేస్తున్నాను. ఇప్పుడు మిస్ మ్యాచ్ ట్రెండ్ కాబట్టి వన్ ఇయర్ రింగ్ ఇంకో సైడ్ ఇంకో ఇయర్ రింగ్ పెట్టుకున్నాను. మీకు కనుక ఇట్లా నచ్చకపోతే సేమ్ ఇట్లాంటి బటన్స్ ఇంకొక ఎక్స్ట్రా తీసుకొని మీరు చేసేసుకోవచ్చండి. నాకైతే ఈ నెక్లెస్ అలానే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చేసాయి. ఈ డ్రెస్కి కూడా బాగా సెట్ అయ్యాయి. అంతకంటే ముఖ్యంగా ఈ నెక్లెస్ని ఓన్గా డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఆ ఫీల్ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ చాలా సూపర్గా ఉంది. అలానే ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ అవుతుంది, నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టిన నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.